ప్రియం అనంతరూపిణం వందే గురుమానందరూపిణం వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్కం త్రైపురం మహా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః శంభో శంకర గౌరీశ శాంతదయా పరవిశ్వేశ ఉపదిశత తారకమద్యైవ కాలవిలంబో న విధేయ గౌరీవల్లభ కామారే కాలకూట విషాదన మాముద్ధరాపదంబోధే త్రిపురఘ్నాంతకంతక అరుణకిరణజాలై అంచితాశావకాశ విధృతజపవటీకా పుస్తకాభీతిహస్త ఇతరవరకరాఢ్య పుల్లకల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్యకళ్యాణశీల అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని పుష్పమధ్యస్థితం దేవం కిరీటవరధారిణం సాయిబాబం మహాంతం తం సంశ్రయే శక్తిసిద్ధే చిత్రం చిత్రావతి తీరే సత్యం చిత్రస్రవస్తమం జ్యోతి చేతోగతం నృణాం హంతి రాత్రిందివంతం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ వ్యాసాయ నమః శ్రీసుఖమహర్షయే నమః శ్రీమద్భాగవతాయ నమః నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురో రసికా భూభావుకా మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం అజామిలోప్యగాద్ధామ కి పునః శ్రద్ధయా గుణన్ ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వితీయోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః హరయే నమః హరయే నమః రాజోవాచ నిశమ్యదేవః స్వభటోపవర్ణితం ప్రత్యాహ కింతాన్ ప్రతి ధర్మరాజః ఏవం హతాజ్ఞో విహతాన్ మురారేః నైదేశికైర్యస్య వశే జనోయం. మహాజనులారా, సభాయ నమః. శ్రీసుఖ యోగీంద్రుల వారిని పరీక్షణ్ మహారాజు గారు అడుగుతున్నారు, ఓ ముని, ఏ భగవాన్ యొక్క వశంలో, ఏ యమధర్మరాజు యొక్క వశంలో ఈ లోకం ఉంటుందో ఆ యముడు తన దూత వలన విషయాన్ని విని ఏమన్నాడు? ఓ ఋషి, పూర్వం ఎప్పుడు యముని యొక్క దండానికి భంగం కలిగింది అంటే ఆయన శిక్ష వేస్తే శిక్ష తప్పింది అని ఎక్కడ వినలేదు. ఈ సందేహం నన్ను పీడిస్తోంది. దీన్ని నువ్వు తప్ప ఇంకెవరు తీర్చగలరు? శ్రీసుఖ యోగేంద్రుల వారు చెప్తున్నారు, రాజా, భగవంతుని యొక్క దూతలు తమ ప్రయత్నం భంగమయ్యాక తమ స్వామి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు. ఓ స్వామి, పుణ్యం పాపం లేకపోతే మిశ్రకర్మ ఈ చేసినటువంటి వాళ్ళు జీవలోకంలో మరి శిక్షింపబడాలి కదా. అలా శిక్షించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోకంలో శాసించేవాళ్ళు చాలామంది ఉన్నట్లయితే అప్పుడు ఎవరికి సుఖం, ఎవరికి దుఃఖం, ఎవరికి మృత్యు, ఎవరికి అమృతం ఎలా నిర్ణయం? ఓ శాసకుడేమో వీడికి సుఖం ఇవ్వండి అంటాడు, ఇంకో శాసకుడు వీడికి దుఃఖం ఇవ్వండి అంటాడు. అన్నప్పుడు ఎవరి మాట పాటించాల్సి వస్తుంది? చాలామంది జనం ఉన్నారు, అలాగే శాసకులు కూడా చాలామంది ఉన్నారు అనుకోండి. అప్పుడు వీళ్ళందరిపైన ఎవరైనా సార్వభౌముడు ఒక ఆయన ఉన్నాడా? ఇప్పుడు వాళ్ళందరిపైన ఏదో చక్రవర్తిలాగా నీకన్నా ప్రాధాన్యం ఉందా? మిగిలిన వాళ్ళు అప్రధానం అని చెప్పచ్చా? అలా చెప్పినట్లయితే నీ మాట చెల్లుబాటు అవుతుంది. సకల పురాణులకు వీళ్ళు ఇది పుణ్యం చేశారు, వీళ్ళు పాపం చేశారు అని వివేచనం చేసేటువంటి శాసకుడైన వాడు, దండాన్ని ఇచ్చేవాడు నీవే అని మేము అనుకుంటున్నాం. అయితే నీ శాసనం కూడా ఇప్పుడు లోకంలో చెల్లుబాటు కావటం లేదు. ఎందుకంటే ఇప్పుడే 4 సిద్ధులు నీ ఆజ్ఞను తిరస్కరించారు. నీ ఆదేశం వలన మేము
నరకాన్ని నుండి ఒకడిని తీసుకొస్తున్నాం, వాడు పాపాత్ముడు. వాళ్ళు హఠాత్తుగా వచ్చి ఆ పాశాలని ఛేదించేశారు, విడిపించేశారు. వాడు నారాయణ అన్నట్టంతే, భయపడకు అంటూ వచ్చేసారు. వాళ్ళు వేగంగా వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈ విషయంలో మేము అడిగినది సమంజసము అనిపించినట్లయితే అప్పుడు మాకు జవాబు చెప్పవలసింది. అసలు ఆ వచ్చిన వాళ్ళు ఎవరు, ఆ విధంగా చేసిన వాళ్ళు? ఇలాగా దూతలు అడిగితే యమధర్మరాజు హరిపాదాలని స్మరిస్తున్న వాడే వాళ్ళకి జవాబు చెప్పాడు. ఓ దూతలారా, ప్రాణుల యొక్క ఉత్పత్తి, స్థితి, నాశం ఇవి చేసేటువంటి వాడు నాకంటే వేరే ఈశ్వరుడు ఉన్నాడు. ఒక వ్యవసాయదారు ఎద్దులను తాళ్లతో కడతాడు, అలాగే ఆ భగవంతుడు వేదం అనేటువంటి తాడి చేత ఈ మొత్తం అందరినీ కూడా కట్టేశాడు. ఆయనకి వశమై తమ తమ పనులు జనం చేస్తూ ఉంటారు. నేను ఇంద్రుడు, నిరుతి, వరుణుడు, సోముడు, అగ్ని, శివుడు, వాయువు, సూర్యుడు, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు, భృగు మొదలైన వాళ్ళందరూ కూడా ఆయన సంకల్పాన్ని తెలుసుకోలేరు. తనను ప్రకాశింపజేస్తుందే నేత్రం. ఏది నేత్రం రూపాలని ప్రకాశింపజేస్తుంది, కానీ కన్ను తనని తాను చూడలేదు. అలాగే అందరి హృదయ మధ్యంలో విరాజిల్లేటువంటి ఆ స్వామిని మరి ఈ ప్రాణులు ఇంద్రియాల చేత కానీ మనస్సుల చేత కానీ తెలుసుకోలేరు. అటువంటి ఆ భగవంతుడు నాకంటే వేరే ఉన్నాడు. ఆయన యొక్క రూపం, గుణం, స్వభావాలు ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ఆయన వలె 4 భుజాలు ధరించినటువంటి వాళ్ళు, అలాంటి ప్రభావం కలవాళ్ళు, అలాంటి స్వభావం కలవాళ్ళు ఏమండి, భక్తవాత్సల్యాదులు కలవాళ్ళు విష్ణుదూతలు. వాళ్ళు ఈ ప్రపంచంలో సంచారం చేస్తూ ఉంటారు. ఆ విష్ణు భక్తులను నాకంటే కానీ లేకపోతే ఇతరుల నుండి కూడా వాళ్ళు ఆ విష్ణు భక్తులు రక్షిస్తూ ఉంటారు, సంకటాల నుండి రక్షిస్తూ ఉంటారు. సాక్షాత్తు ధర్మం అనే దాన్ని భగవంతుడే తెలిపాడు, అవి వేదాల ద్వారా తెలుస్తుంటాయి. అలాగే ఋషులు, వేదాలు, దేవతలు, సిద్ధులు, అసురులు, మానవులు కూడా పూర్ణమైన ధర్మాన్ని తెలుసుకోలేరు. ఇక విద్యాధరులు, చారణులు మొదలైన వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? అయినా బ్రహ్మదేవుడు, నారదుడు, శంభువు, సనత్కుమారుడు, కపిలుడు, మనువుడు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, నేను అంటే శుకుడు అనమాట, శుకుడు, యమధర్మరాజు, మేం 12 మంది రహస్యమైనటువంటి, విశుద్ధమైనటువంటి, తెలుసుకోవడానికి శక్యం కాని భగవద్ధర్మాన్ని ఎరుగుదుము. దాన్ని తెలుసుకున్నట్లయితే వ్యక్తి మోక్ష సుఖాన్ని పొందగలుగుతాడు. ఈ లోకంలో ముఖ్యమైన ధర్మం ఇది. అదేంటంటే భగవన్నామ గణాదుల చేత వాసుదేవునియందు భక్తి యోగాన్ని ఆచరణ చేయడం. హరి యొక్క నామోచ్చారణ మహిమను చూడండి. ఆయన నామాన్ని ఉచ్చరించడం చేత అజామిళుడు మృత్యుపాశాల నుండి విడవబడ్డాడు. భగవంతుని యొక్క గుణాలు, కర్మలు, పేర్లు వీటిని సంకీర్తించడం వలన వ్యక్తులకు పాపం పోతుంది. మహాపాపి కూడా అజామిళుడు కుమారుని పేరు అనే వంకతో నారాయణ నామాన్ని ఉచ్చరించడం వలన ముక్తిని పొందాడు కదా. వైద్యులు సంజీవనౌషధిని ఎరగరు. ఏమండి, రోగాన్ని తొలగించడం కోసం చేదుగా ఉండేటువంటివి వేపామదైన వాటిని చెప్తూ ఉంటారు. అలాగే అంటే సామాన్య వైద్యులు అన్నమాట. సంజీవనౌషధి చాలామందికి తెలియదు కదా. అలాగే భగవన్ మాయ చేత మోహింపబడినటువంటి వాళ్ళు, మహానుభావులు, కొందరు ధర్మశాస్త్రకర్తలు నామమాహాత్మ్యాన్ని ఎరుగక
పాపాలు తొలగడం కోసం ఎన్నో ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులు భగవంతుని యందు భక్తి యోగంతో ఉంటారు. భగవంతుడు కూడా వాళ్ళ పాపాలని తొలగిస్తాడు. కాబట్టి భగవద్భక్తుల్ని నేను శిక్షించడం కుదరదు. సమదర్శులు, భగవంతుని శరణు వేడిన వారు అయినటువంటి భక్తులు ఉన్నారే, వాళ్ళను హరి తన గద చేతి ఇప్పుడు రక్షిస్తూ ఉంటాడు. వాళ్ళ సమీపానికి కూడా మీరు వెళ్ళకండి. దుర్మార్గులను మన దగ్గరికి తీసుకురండి. భగవత్పాదారవిందాలయందు వైముఖ్యం కలిగినటువంటి వాళ్ళు, సంసారమందు ఆసక్తి కలిగిన వాళ్ళు, బాగా తృష్ణ కలవాళ్ళు ఉంటారే, వాళ్ళని తీసుకురండి. ఏ పామరుల యొక్క నాలుక హరి అనేటువంటి నామాన్ని ఉచ్చరించడానికి కానీ, ఆయన గుణాలని గానం చేయడానికి కానీ ఇష్టపడదో వాళ్ళని తీసుకురండి. నిజంగా అలాగే ఉంటారా అనుకుంటారేమో, ఉంటారు. ఓసారి నారాయణ అంటే పెద్ద పండితుడు ఆయన, వేదాలు బాగా చదివిన ఆయన, అర్థాలు కూడా తెలిసిన ఆయన. చచ్చిపోయేటప్పుడు మాత్రమే నారాయణ అంటారు అనుకున్నారు. ఆయన ఎలా అంటావేంటి అని నా చిన్నతనంలో నారాయణ అంటే. ఇంకొక పెద్ద ఆయన, ఒక పెద్ద లాయర్ ఆయన, ఏదో తప్పు మాట అన్నాడు, నారాయణ అంటావా అని ఆయన చాలా ఆక్రోశపడిపోయాడు. నాకు ఎందుకు అర్థం కాల. ఆయన చాలా చిత్రమైన మాట అన్నాడు. ఏమనంటే, న్యాయవాది వృత్తి అంటే ఏమిటంటే అది న్యాయమైనా అన్యాయమైనా సంబంధం లేకుండా నా దగ్గరికి వచ్చి నన్ను గెలిపించు అని ఎవరు అడిగారో వాళ్ళని గెలిపించడమే న్యాయవాదము అన్నాడు. నాకు చాలా విచిత్రం అనిపించింది. మొత్తం ఈ న్యాయ వ్యవస్థ, చట్టం ఇదంతా దండగనమాట. ఎందుకని ఎవడు డబ్బిచ్చి లాయర్ని కొనుక్కుంటాడో వాడిని గెలిపించడమే న్యాయవాద వృత్తి అయితే అసలు ఇంకా న్యాయ వ్యవస్థ నిరుపయోగం అయిపోట్లా. డబ్బున్నవాడు డబ్బుని పెట్టి న్యాయాన్ని కొంటాడన్నది నారాయణ అంటావా అని చెప్పి గుంజుకుపోయాడు ఆయన. ఏమిటి గండగొండం, చచ్చిపోయేటప్పుడే నామం అన్నానని ఆయన ఉద్దేశం. అంటే అటువంటి దుర్భావం కొందరికి ఉంటుందన్నమాట. కానీ మనకి నారాయణ నామం గురించి చెప్తారు. నారాయణేతి వాగ్బలి చతురక్షర పల్లవా ధర్మార్థ కామ మోక్షాఖ్య ఫలదా నాత్ర సంశయ. దానివల్ల ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 వస్తాయి. అదొక కల్పలత. దానికి 4 చిగుళ్ళు ఉన్నాయి. ఈ 4 చిగుళ్ళు ఏం చేస్తాయి? 4 పళ్ళని ఇస్తాయి. అవే ధర్మం, అర్థం, కామం, మోక్షం. మరి చచ్చిపోయేటప్పుడు ధర్మార్థ కామ మోక్షాన్ని, ఒక మోక్షం రావచ్చు కానీ ధర్మార్థ కామాలు వస్తే లాభం ఏంటి? కానీ బతుకుండగా అనవలసిందే. సకృతు నారాయణే త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్ర. ఒక్కసారి నారాయణ అన్నట్లయితే గంగాది సర్వతీర్థాల్లో 300 కల్పాల కాలం స్నానం చేసిన పుణ్యం వస్తుంది అంటారు. మరి చచ్చిపోయేటప్పుడైనా ఆ పుణ్యం రావడం బతుకుండా రావక్కర్లేదా? అంటే కొందరికి ఎందుకో ఇష్టం ఉండదు, అంతే ఆ ధోరణి. కానీ ఎవరికి ఇష్టం లేదో వాళ్ళని తీసుకురండి. ఇలాగా ఎవరి మనస్సు భగవాన్ యొక్క చరణాలని ధ్యానం చేయదో, ఎవరి శిరస్సు ఒకసారి కూడా భగవానుడికి నమస్కారం చేయదో, భగవానుడి యొక్క ప్రీతి కోసం ఎవరు కర్మాచరణ చేయరో ఆ దుర్మార్గుల్ని తీసుకురండి. ఇలాగా దూతలకి చెప్పి యముడు భగవంతుడికి క్షమాపణ చెప్పుకున్నట్ట. మా వాళ్ళు మరి తప్పని చేశారు స్వామి, పురాణ పురుష నారాయణ క్షమించు, నీకు నమస్కారము అని. రాజా, నీవు విష్ణువు యొక్క నామ సంకీర్తనం మహాపాతకాలని తొలగిస్తుందని తెలుసుకో. భగవంతుని యొక్క పరాక్రమాలను వినేవాళ్లకు, చెప్పేవాళ్లకు వాళ్ళ యొక్క హృదయం శుద్ధమవుతుంది అని ఆయన కథలు చెప్పుకున్నా, గుణాలు గానం చేసిన అదొక సమాధి వంటిది. మన వేదాంత శాస్త్ర ప్రకారం ఒకే అంశాన్ని గురించి అలా భావన చేస్తే అది ఒకటే చిత్తవృత్తి. అంటే ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివాం అర్థపూర్వకంగా, ఆ అర్థాలన్నీ భావన చేస్తున్నాం. ఈ 1000 నామాలు చదివేంత సమయం కూడా ఒకే చిత్తవృత్తి ఉన్నట్టు. ఒకే చిత్తవృత్తి ఉందంటే సమాధి, అదే ఏకాగ్రభావం. కనుక భగవానుడి యొక్క నామాస్మరించడం, గుణాలని గుణాలని గానం చేయడం, ఆయన కథల్ని సంకీర్తన చేయడం, మనసును శుద్ధమైనట్లుగా, దానివలన హృదయం శుద్ధమైనట్లుగా. తపస్సు, వ్రతాలు మొదలైన వాటి వలన శుద్ధి కాదు, అంత గొప్పదది. కనుక తపస్సు, వ్రతాలు చేసేటప్పుడు కూడా
మనం పవిత్రత కోసం, మధ్యలో లోపాలు తొలగడం కోసం భగవన్నామాన్ని ఉచ్చరించవలసిందే. ఎవని యొక్క మనస్సు భగవంతుని యందు లగ్నమవుతుందో అతనికి సంసారం పైన ఆసక్తి ఉండదు, ఆనందం ఉండదు. అలా కాకుండా ఉండేటువంటి పురుషుడు నాడే అతడు కర్మాచరణ చేస్తాడు, కర్మకు ఫలాన్ని పొందుతాడంటే సంసారంలోనే ఉంటాడు అని అర్థం. ఏమండి, భగవంతుని యొక్క మహిమ చేత పరిపూర్ణమైనటువంటి విషయాన్ని యమధర్మరాజు గారు చెప్పారు. యమదూతలు అప్పటి నుండి భక్తజనులను చూడడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారట. కనుక భక్తిని సాధించాలి జీవితంలో. ఇది శ్రీమద్ భాగవతే తృతీయోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. రాజోవాచ దేవాసుర నృణాం సర్గో నాగానాం మృగపక్షిణాం సామాసికస్త్వయా ప్రోక్తో యస్తు స్వయంభువేంతరే. రాజుగారు అడుగుతున్నారు, ఓ ఋషి, స్వయంభవ మన్వంతరంలో దేవతలు, అసురులు, మనుష్యులు, నాగులు, మృగాలు, పక్షులు వీటి యొక్క సృష్టి గురించి సంక్షేపంగా ఇంతకు ముందు చెప్పడం జరిగింది. ఓ ముని, ఆ సృష్టిని ఇప్పుడు విస్తరించి వినాలి అని కోరుకుంటున్నాను. సూతులు వారు చెప్తున్నారు. ఇలాగా రాజర్షి అయిన పరీక్షిత్తు ప్రశ్న విని మహాయోగి అయినటువంటి ఆయన అభినందించాట. మంచి ప్రశ్న వేస్తే సంతోషం. అది నన్ను దధ్యన్న భోజనం అంటారు సంస్కృతంలో. అంటే ఎవరైనా మంచి ప్రశ్న వేశారనుకోండి, పెరుగు అన్నం పెట్టినంత సంతోషం. ఎందుకంటే మంచి ప్రశ్న వల్ల మంచి సమాధానం వస్తుంది, అందువలన సంతోషం అన్నమాట. రాజా, ప్రాచీన బర్హి అనేటువంటి రాజుకి 10 మంది కుమారులు, ప్రచేతసులు. వాళ్ళు సముద్రం నుండి బయటికి వచ్చిన తర్వాత వృక్షాల చేత వ్యాపించబడి ఉండేటువంటి భూమిని చూచారు. అప్పుడు ఆ వృక్షాలపైన కోపం వచ్చి తమ ముఖాన్ని నుండి వాయువుని, అగ్నిని పుట్టించి వాళ్ళు తగలబెడుతున్నారు వృక్షాలని. వాళ్ళ కోపాలని తొలగిస్తూ వృక్షాలకు అధిపతి ఏంటంటే రాజు సోముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళతో చెప్పాడు, దీనమైన వృక్షాలని నాశనం చేయకండి. ఎందుకంటే మీరు ప్రజాపతులు, ప్రజల్ని సృష్టి చేయవలసిన వాళ్ళు. ఆహా, ప్రజాపతులకు కూడా పతి భగవంతుడు విష్ణుదేవుడు. ఆయన మరి ఈ వనస్పతులను, ఓషధులను, అన్నాన్ని ప్రజల కోసం సృష్టించాడు. మరి వాటిని నాశనం చేస్తే ప్రజలు ఎలా బతుకుతారు? చెట్లను నాశనం చేస్తే ప్రజలు బతకరు. మరి చెట్లను నాశనం చేస్తారేమిటి అని అడుగుతున్నారు అక్కడ భాగవతంలోనే. మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఏది, చాలా భాగం చెట్లు నశించాక ఇప్పుడు చెట్లని పెంపొందించాలి, లేకపోతే సమాజానికి నష్టం కలుగుతుంది. కొత్త కొత్త ద్రవాక్యాలు రాసుకుంటున్నాం, వృక్షో రక్షతి రక్షిత అని. కానీ మనకు అప్పుడు భాగవతంలోనే చెప్పారు ఈ మాట. చెట్లని వేటి కోసం సృష్టించారు? ప్రజల కోసం సృష్టించారు. చెట్లను నాశనం చేస్తే ఎలాగా? దేవదేవుడైనటువంటి భగవంతుడు, అలాగే బ్రహ్మదేవుడు, మీరు, భగవంతుడు మిమ్మల్ని ప్రజా సృష్టి కోసం నియోగించాడు. మీరు వృక్షాలను తగలబెడితే ఎలాగ చెప్పండి? మీరు మీ పెద్దలు ఏ ధర్మాన్ని ఆచరించారో ఆ మార్గాన్ని స్వీకరించండి. కోపం పెరుగుతుంటే దాన్ని శాంతింప చేయాలి. బాలకులకు రక్షకులు తల్లిదండ్రులు, స్త్రీలకు రక్షకుడు భర్త, మూర్ఖులకు రక్షకుడు జ్ఞాని. జ్ఞాని యొక్క జ్ఞానం దేనికోసం అంటే తెలియని వాళ్ళని రక్షణ చేయడం కోసం. సకల జీవుల యొక్క హృదయంలో అంతర్యామి ఉన్నాడు, హరి విరాజులుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఈ సకలమైన విశ్వం భగవంతుడి యొక్క నివాస స్థానంగా తెలుసుకోండి. మీరిలా చేసినట్లయితే ఆ భగవంతుడు ప్రసన్నుడవుతాడు. హఠాత్తుగా వచ్చిన కోపాన్ని ఆత్మజ్ఞానం చేత ఎవడు శాంతింప చేసుకుంటాడో అతడు మాత్రమే ముక్తిని పొందుతాడు. అందువలన దీనమైన వృక్షాలని తగలబెట్టవద్దు. మిగిలిన వృక్షాలకి శుభం కలుగ్గాక. ఇదిగో వృక్షాల చేత పెంచబడిన ఈ సుందరి అమ్మాయి ఉన్నది, ఈ అమ్మాయిని మీరు భార్యగా స్వీకరించండి అంటూ అప్సరస యొక్క కుమార్తె అయినటువంటి కన్యను ఆ సోమరాజు
వాళ్ళకి ఇచ్చి తాను తన స్థానానికి వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఆ పిల్లను విధి విధానంగా పెళ్లి చేసుకున్నారు. వారికి దక్షుడు పుట్టాడు. ఆయన యొక్క సంతానం చేత 3 లోకాలు నిండిపోయింది. ఆ దక్ష ప్రజాపతికి కుమార్తెలంటే చాలా ఇష్టం. ఆయన తన యొక్క మామూలుగా ఆయన భార్యలయందు సంతానం కలిగారు. ఆయన మనస్సు చేత కూడా భూతాలని సృష్టించాడు. ఏకాగ్రంగా వినండి. పూర్వం దక్ష ప్రజాపతి నభస్థలము, అలాగే ఆకాశము, అలాగే స్థలము, జలం, ఈ 3 నివసించేటువంటి దేవతలు, అసురులు, మనుష్యులు, వీళ్ళని మనస్సు చేతనే సృష్టించాడు. కానీ అలా చేస్తే ఆ సృష్టి ఎక్కువగా వృద్ధి పొందలేదు. అప్పుడు వింధ్య పర్వతానికి వెళ్ళి దుష్కరమైన తపస్సు చేశాడు. అక్కడ అఘమర్షణ తీర్థం ఉంది. అక్కడ భగవంతుడైనటువంటి విష్ణుదేవుని తపస్సు చేత సంతోషపెట్టాడు. హంసగుహ్యం అనే స్తోత్రం చేత ఆయన్ని స్తుతి చేశాడు. ఆ స్తోత్రం ఇప్పుడు చెప్తాను. దక్షౌవాచ నమః పరాయ అవితథా అనుభూతయే గుణత్రయాభాస నిమిత్త బంధవే అదృష్టధామ్నే గుణతత్వ బుద్ధిభి నివృత్తమానాయ దధే స్వయంభువే. స్వామి నీకు నమస్కారం అని నమస్కారంతో స్తోత్రం చేస్తున్నాడు మహానుభావుడు. జీవులకు కనబడని స్వరూపం కలవాడాయన. తనంతట తాను ప్రకాశిస్తూ ఉంటాడు. జీవుణ్ణి మాయని ఆయన నియమిస్తూ ఉంటాడు. తాను మాత్రం తనంతట తానే బయలుదేరాడు. అందుకని స్వయంభువు అంటారు. అటువంటి స్వామికి నమస్కారం. అందరి యొక్క అంతఃకరణంలో ఆయన నివసిస్తూ ఉంటాడు. కానీ తన సమీపంలో ఉన్న ఆ పరమాత్మ స్నేహాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఆయన మాకు స్నేహితుడు అని గ్రహించలేరు. అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఆయన స్నేహితుడని తెలుసుకోలేకపోయినా ఆయన ఒకడు ఉన్నాడని కూడా గుర్తించలేరు. అటువంటి ఆ మహేశ్వరుడికి నమస్కారము. దేహము, ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు మాయ చేత, ఆయన మాయ చేత తన స్వరూపాన్ని కూడా తెలుసుకోలేవు. జీవుడు తన స్వరూపాన్ని, ఇంద్రియాలని, దేవతల్ని తెలుసుకో ఉంటాడు. అయితే అతడు కూడా సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుణ్ణి గ్రహించలేడు. ఆయన అనంతుడు, వ్యాపకుడు, మహావిష్ణువు. ఆయనకు నమస్కారం. నామం, రూపం, ఈ నామరూపాత్మకాలు లోకంలో ఉండే వస్తువులు. అయితే చూచిన దాన్ని, స్మరించేదాన్ని లయం చేస్తే మనస్సు ఏకాగ్రమవుతుందట. అంటే చూచే వస్తువు పైన మనసు పెట్టకూడదు. మరి మనస్సులో గుర్తుకొచ్చే అంశం పైన కూడా మనసు పెట్టకూడదు. పెట్టకపోతే మామూలుగా నిద్ర వస్తుంది. సాధన చేసేటప్పుడు మొదట వచ్చేది నిద్ర. దాన్ని తట్టుకుని నిలబడితే ఆ తర్వాత మనస్సు లయం అయిపోతుంది, ఏకాగ్రం అవుతుంది. అప్పుడు కేవల స్వరూప జ్ఞానం చేత ఆయన లోపల గోచరం అవుతాడు. పవిత్రమైన తేజస్సు కలిగినటువంటి ఆ హంసస్వరూపుడైన స్వామికి నమస్కారం. యాజ్ఞికులు అంటే యజ్ఞం చేసేటువంటి వాళ్ళు 15 సామిధేని మంత్రాలతోటి కర్రలో రహస్యంగా దాగి ఉండేటువంటి అగ్నిని పైకి తీసుకొస్తారు. వాళ్ళు అరణులు 2 ఉంటాయి, 2 కర్రలు. ఆ అరణుల్ని మథిస్తారు. ఆ సామిధేని మంత్రాలు చదువుతూ మథిస్తారన్నమాట. మథించేప్పుడు లోపల నుంచి అగ్ని ఆవిర్భవిస్తూ ఉంటుంది. అలాగే హృదయంలో ఉండేటువంటి ఆ స్వామిని తమ బుద్ధి చేత మథనం చేయాలి. అది ఉపాసనలో అంటారు. బుద్ధిలో జరిగేది ఉపాసన. పూజలు మొదలైనవన్నీ కూడా జరిగేది మనస్సులోనే. కానీ ఆ మనస్సుకి ఏకాగ్రత కోసం బాహ్య వస్తువులన్నీ సమకూర్చుకుంటాం. కానీ బాహ్య వస్తువులన్నీ సమకూర్చుకుని మనస్సుని మాత్రం మరెక్కడో పెట్టుకు చేసామనుకోండి, అది పూజ అవదు. అదేదో మామూలు యాంత్రికమైన పని అవుతుంది. ఈ సత్యనారాయణ వ్రతం చేస్తారు. సాయంకాలం పగలంతా ఉపవాసం ఉంటారు. బంధుమిత్రులను పిలుస్తారు. పెట్టల మీద కూర్చొని వ్రతం ప్రారంభమవుతుంది. వారు వచ్చారా, వీరు వచ్చారా, భోజనాలు ఏర్పాటు చేశారా, ఇలా మాట్లాడుతూ ఈ పని చేస్తారు. అంటే పూజ అవుతుందా? అవదు. కనుక ఆ మనస్సుని ఏకాగ్రం చేయడం కోసం ఈ సాధనాలు అనే విషయం గుర్తుంచుకోవాలి. అప్పుడు ఇక మిగిలిన విషయాలపై మనసు పెట్టకూడదనమాట. మాయ చేత మాయా అనే ఆవరణం ఎప్పుడైతే తొలగుతుందో అప్పుడు
అనుభవస్వరూపుడైన మోక్షస్వరూపుడైన ఆ భగవానుడు విశ్వరూపుడైన అన్ని పేర్లు ఆయనవే. అటువంటి స్వామి అనుగ్రహిస్తాడు. ఆయన మమ్మల్ని అనుగ్రహించాలి. మన నోటితో ఏది పలుకుతామో, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వీటి చేత దేన్ని నిరూపిస్తామో అటువంటి ఆ వస్తుతత్వం ఏదైతే ఉన్నదో ఆ వస్తువు భగవానుడి యొక్క స్వరూపమోదు. అంటే అది మామూలు మనస్సుకి వాక్కుకి అతీతమైందనమాట. అయితే త్రిగుణాలు తొలగినట్లయితే అప్పుడు ఆయన యొక్క తత్వం తెలుస్తుంది. అటువంటి మహామహిమ కలిగిన స్వామికి నమస్కారం. యస్మిన్ యతోయేన చ యస్య యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్ధేతు అనన్యదేకం. ఈ లోకంలో అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులన్నిటికీ పూర్వం, అన్ని వస్తువులు మనకు ఇప్పుడు కనబడే వస్తువులు కొన్ని ఉన్నాయి. ఈ కనబడే వస్తువులకి పూర్వం ఉండేటువంటివి మహత్తు, అహంకారం మొదలైన సూక్ష్మమైన రూపాలున్నాయి. అవి మూల రూపాలు. అవిద్య అంటే మొట్టమొదటి ప్రకృతి, ఆ తర్వాత మహత్తు, ఆ తర్వాత అహంకారం. వాటికంటే ముందర ఉన్నవాడా స్వామి. ఏమండి, మరి ఈ రకరకాలైనటువంటి ఈ భావాలు, కర్మలు, వీటన్నిటి జ్ఞానాలకి ఆయనే అర్థమైన స్వరూపమైనటువంటి వాడు. మనకి విభక్తులు ఉన్నాయి, 7 విభక్తులు. దీంట్లో కర్త చేసేవాడు, కర్మ కర్మ, కరణం, ఇలాంటి 7 విభక్తుల చేత ప్రతిపాదింపబడేటువంటి వాడు. అటువంటి ఆ బ్రహ్మస్వరూపానికి నమస్కారం. వివాదం చేసే వాదులు ఉంటారు, వాదం చేసేటువంటి వాళ్ళు. ఏమండి, ఈ వివాదాలకి సంవాదాలకి మూలం ఏంటంటే ఆయన యొక్క శక్తులు. అందువల్లనే జ్ఞానులైన వాళ్ళ మనస్సు కూడా మోహంలో పడుతూ ఉంటుంది, మోహం కలిగిస్తూ ఉంటాడు ఆయన. అనంతమైన గుణాలు కలవాడు, పెద్దవాడు ఆయన. ఆయనకి నమస్కారం. భగవంతుని యొక్క ఆరాధన చేయడం కోసం శాస్త్రానుసారం ఆయనకు చేతులు, కాళ్ళు మొదలైన రూపాలన్నీ ఉన్నాయి. కానీ జ్ఞానశాస్త్రాన్ని, ఉపనిషత్ శాస్త్రాన్ని అనుసరించినట్లయితే ఆయనకు అవయవాలు లేవు, ఆయన శరీరంలో లేదు. ఆయన కేవలం శుద్ధ నిర్గుణ స్వరూపుడు. అయితే ఇవి పరస్పరం విరుద్ధంగా అనిపిస్తాయి, కానీ వాస్తవానికి ఆ శాస్త్రాలని ఆయన యందు సమన్వయిస్తాయి. ఆయన అంతటా సమంగా ఉండే బ్రహ్మ. ఆయనకు నమస్కారం. మనకు ఉండేటువంటి అద్వైతం గొప్పతనం ఏంటంటే అన్ని శాస్త్రాలు దాంట్లో సమన్వయిస్తాయి. మామూలుగా అయితే ఓ శాస్త్రానికి పూర్తి విరుద్ధంగా కనబడుతుంది. ఏమండి, ఏదో ఎవరో ఒక ఆయన అన్నారు, సుందోపసుందర న్యాయం చేత ఆ మతం ఈ మతాన్ని కొడుతుంది, ఈ మతం ఆ మతాన్ని కొడుతుంది. అది ఏ మతం అబద్ధమే అని. ఏ మతం అబద్ధం కాదు. ఎందుకని అన్ని మతాల చేత నామరూపాలతో భగవంతుడు వేరువేరుగా ప్రతిపాదింపబడుతున్నాడు. కానీ ఆ నామరూపాలని పక్కకు పెడితే ఉండే చైతన్యం ఒకటే. ఆ ఏకమైనటువంటి ఆ చైతన్య స్వరూపుడు ఆయన. కనుక సకల శాస్త్రాలకు సమన్వయ రూపుడు ఆయన. ఆయనకు నమస్కారం చేస్తున్నాను. భగవంతునికి నామరూపాలు నిజానికి లేవు. అయినా ఆయన చరణకమలాన్ని సేవించేటువంటి భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన ఎన్నోసార్లు జన్మిస్తాడు, ఎన్నో కర్మలు చేస్తాడు, ఎన్నో పేర్లు ఉంటాయి. మనకంటే ఎక్కువ పేర్లు ఉంటాయి. సహస్రనామావళే కదా, ఎన్నో రూపాలు ఉంటాయి. ఆయన ధరిస్తాడు. ఆయన నా యందు అనుగ్రహభావాన్ని పొందుగాక. ఆ పరమాత్మ వాయువు వలె ప్రాకృతులైనటువంటి సామాన్య జనులు ఉంటారు సరా, ఆ జనులకు ఆయన భక్తిభావం ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి సంకల్పం చేస్తారో దానికి అనుగుణంగా ప్రకటమవుతాడు. అనేక దేవతా రూపాల్లో ప్రకటమవుతాడు. వేదాల్లో జరిగిందే అది. వేదంలో మొట్టమొదట అగ్ని సూక్తం ఉంటుంది. అగ్నిమీళే పురోహితం అని ఋగ్వేదంలో అగ్ని సూక్తం ఉంది. తర్వాత వాయు సూక్తం ఉంది. ఇలాగ అనేక సూక్తాలుంటే ఈ వేదం యొక్క సంప్రదాయం ఎరగని పాశ్చాత్యులు ఏమన్నారు, ఈ వేదం అనేక దేవతల్ని ప్రతిపాదిస్తోంది అన్నారు. అనేక దేవతల్ని ప్రతిపాదిస్తోంది ఎందుకన్నారంటే బైబిల్లో ఉందిట. ఏమని, అనేక దేవతలను ఆరాధించడం చాలా దోషము అని ఉందిట. కనుక అక్కడ ఏది తప్పు చెప్పారో అదే వీళ్ళు చెప్తున్నారు అని చెప్పడం అన్నమాట ఉద్దేశం.
కానీ ఈ అనేక దేవతా రూపంలో ఏ స్తోత్రాలు చేసిందో అదే వేదంలో ఏకం సద్ది బహుధావదంతి ఒకటైన సత్తు, ఆ సత్తునే ఈ ఋషులు అనేక రూపాల్లో స్తుతించారనే మాట కూడా ఉంది. చూసారా? అంటే ఏకత్వాన్ని గుర్తిస్తూనే ఋషులు అనేక రూపాల్లో ఆరాధించారు. దాంట్లో ఉన్నది మాత్రం ఒకటే అని కూడా వేదమే చెప్పింది. ఏమండి, బ్రహ్మసూత్రాల్లో చేసిన నిర్ణయం కూడా అంతే. వేదం చేత ప్రతిపాదింపబడేది ఒకే తత్వము అని కృష్ణుడు చెప్పింది అదే. వేదైశ్చ సర్వై రహమేవ వేద్య, అన్ని వేదాల చేత నేనే తెలియబడుతున్నాను అని స్వామి చెప్పాడు. ఇలాగా వాళ్ళు చేసిన స్తోత్రాలను అనుసరించి, వాళ్ళ భావాన్ని అనుసరించి అనేక దేవతా రూపాల్లో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆ భగవానుడు మా మనస్సులో ఉండేటువంటి కోరికను తీర్చుగాక. ఇలాగా ప్రజాపతి ఏంటండి దక్షు స్తోత్రం చేస్తుంటే భక్తవత్సలుడు ఏంటండి భగవంతుడు అఘమర్షణ తీర్థంలో ప్రకటమయ్యాడు, ఆవిర్భవించాడు. ఆయన గరుడుని మూపు పైన తన పాదాన్ని ముంచినవాడి 8 భుజాలని ధరించాడు, పొడవైనటువంటి భుజాలు. శంఖం, చక్రం, గద, ఖడ్గం, డాలు, బాణము, ధనుస్సు, పాశం, గద వీటన్నిటినీ ధరించి కనబడ్డాడు. పచ్చటి పట్టుబట్ట కట్టుకుంటాడు. మేఘం వంటి నీలవర్ణం కలవాడు. ప్రసన్నమైన ముఖం, ప్రసన్నమైన కళ్ళు, మెడలో వనమాల ఉన్నది. శ్రీవత్సం కౌస్తుభం ధరించి ఉన్నాడు. పెద్ద కిరీటం, అలాగే చేతులకు కంకణాలు, మకరాకారం కలిగినటువంటి కుండలాలు, అలాగే వేళ్లకు అంగుళీకాలు, కాళ్లకు నూపురాలు, భుజాలకు అంగదాలు, ఇలాంటి సర్వ ఆభరణ సమన్వితుడై ఉన్నాడు స్వామి. ఆయన ప్రకటమయ్యాడు. వెంట దేవతలు, నారదుడు, ఇంకా నందుడు మొదలైనటువంటి వాళ్ళు పార్షదులు ఆయన చుట్టూ ఉన్నారు. 3 లోకాలకి ఈశ్వరుడు ఏంటంటే ఆ భగవంతుడు 3 లోకాలని మోహింపచేసే రూపంతో ప్రకటమయ్యాడు. అతి సుందరంగా కనబడ్డాడు. ఎందరో దేవతలు స్తోత్రం చేస్తున్నారు. సిద్ధులు, గంధర్వులు, చారణులు ఆయన గురించి గానం చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన ఆ భగవంతుని యొక్క రూపాన్ని చూసిన వాడి దక్షుడు భ్రాంతుడైపోయినాడు. మనసు ఎంత సంతోషం పొందిందో సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రేమ చేత కంఠం గద్గదమైంది. ఏం చెప్పలేకపోయాడు. సకల భూతాల యొక్క మనస్సుని ఎదిగినటువంటి ఆ స్వామి వినమ్రంగా ఉండేటువంటి ఆ దక్ష ప్రజాపతిని చూసి ఇతరికి సంతానం కావాలి, అందుకోసం ఇలాగ తపస్సు చేశాడు అని గ్రహించాడు. భగవంతుడు చెప్పాడు, ఓ మహాభాగుడు అయిన ప్రాచేతసుడా, నీవు నీ తపస్సుకి సిద్ధి కలిగింది అని తెలుసుకో. నా యందు ఏకాగ్రమైనటువంటి శ్రద్ధతో నువ్వు ఉన్నావు కాబట్టి నీ కోరిక తీరుతుంది. నీ కోరిక వలన ఇతర జీవులకు సమృద్ధి కలుగుతుంది. ఇది నా సంకల్పం కూడా. నీ తపస్సు పూర్ణం కావాలి అని చెప్పని నేను నీ పట్ల ప్రసన్నునయ్యాను. బ్రహ్మ, శివుడు, మీరు, ప్రాచేతసులు, మనువులు, విభుధేశ్వరులు వీళ్ళందరూ కూడా జీవులను ఉత్పత్తి చేయడం కోసం, భూతాలని పుట్టించడం కోసం అని చెప్పి నా స్వరూపాలుగా బయలుదేరారు. నా విభూతులే, మీరంతా నా కళలే అంటున్నాడు ఆయన. తపస్సు నా హృదయం, విద్య శరీరం, ధర్మం నా ఆత్మ, దేవతలు నా ప్రాణాలు. సృష్టికి పూర్వం నేను ఒక్కడనే ఉన్నాను. నాకంటే మరింకో వస్తువు, గ్రహించేవాడు, గ్రహించబడేది రెండు కూడా లేవు. అనంతమైన గుణాలు కలిగినటువంటి నాయందు, అనంతుని యందు మాయా గుణాల వలన సత్వరజస్తమస్సులనే గుణాలతో కూడిన ఈ బ్రహ్మాండమంతా ఏర్పడింది. అప్పుడే స్వయంభూ బ్రహ్మదేవుడు బయలుదేరాడు. నా తేజస్సు చేత సమృద్ధుడైనటువంటి ఆ బ్రహ్మ ప్రజా సృష్టి చేయడంలో తాను అసమర్థుణ్ణి అని భావించాడు. అప్పుడు నేను చెప్పాను, నాయనా తపస్సు చేయి అని. ఆయన దారుణమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క ప్రభావం చేత మిమ్మల్ని 90 ప్రజాపతులను సృష్టించాడు అన్నాడు. అంటే పూర్వం చాలామంది ఈ ప్రశ్న వేస్తుంటారు, భగవంతుడు పూర్వం ఆవిర్భవించాడు కదా, ఇప్పుడు ఎందుకు ఆవిర్భవించటం లేదు, ఇప్పుడు చాలా చాలా అధర్మం వ్యాపించిపోయింది కదా అంటే, భగవంతుడు ఆవిర్భవించాలి అంటే తపస్సు చేయాలి. తపస్సు చేసిన వాళ్ళకి వాళ్ళ హృదయంలోనే ఆవిర్భవిస్తాడు. ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే. ఆ తపస్సు చేయడం మానేసే పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు చాలాసార్లు ఆవిర్భవించాడు, ఒకసారి కాదు. పరిపూర్ణావతారం, కళలు ఏది అవసరమో ఆ రూపంలో ఆవిర్భవిస్తూ ఉంటాడు ఎందరెందరో మహానుభావులుగా. కానీ
మహాకలి రావడం వలన మన మనస్సుల్ని చెడగొట్టే విధంగా మీడియాలు వచ్చాయి. ధ్యానం చేయాలి, హృదయంలో కనబడతాడండి స్వామి. ధ్యానానికి మీడియాల వలన ఆటంకం ఏర్పడుతుంది. పక్కన రేడియో పెట్టుకుంటేనే మన మనస్సు తనతో వాళ్ళందరూ సమానమైన స్వభావం కలిగిన పిల్లలు, వాళ్ళందరినీ కూడా సృష్టి చేయండిరా అని ఆయన ఆజ్ఞాపించాడు. వాళ్ళు పడమటి దిక్కుగా బయలుదేరారు. సింధునదము సముద్రము కలిసే ప్రదేశంలో మునులు సిద్ధులు చాలామంది ఉన్నారు. అక్కడ నారాయణ సరస్సు అనే తీర్థం ఉంది. అక్కడ స్నానం చేసి శుద్ధమైన మనస్సుతో ఉన్నారు. ఆ స్నానం చేయడం వల్ల వాళ్ళ మనసుకి శుద్ధి కలిగి మనం మోక్ష మార్గంలో వెళ్ళాలి అనుకున్నారు. ఏమండి, అయితే తండ్రి గారు ఆజ్ఞాపించారు కదా సంతానాన్ని పొందమని, ఆ ప్రయత్నం చేయాలి అని నిర్ణయించుకుని ప్రజలు వృద్ధి పొందడం కోసం తపస్సు చేయాలని నిర్ణయించారు. తపస్సు చేశారు వాళ్ళు. అయితే ఈ తపస్సు చేస్తుండగా నారదుడు చూశాడు. ఆయన వచ్చి అంటాడు, ఓ హర్యస్సులారా, అసలు ఈ భూమి ఎంతవరకు ఉన్నది అని దాని యొక్క అంతాన్ని చూడకుండా మీరు చిన్నపిల్లల్లాగా బాలబుద్ధితోటి ప్రజల్ని సృష్టించాలని ఎలా అనుకుంటున్నారు? ఏమండి, అంతేకాదు ఏకపురుషుడైన రాష్ట్రాన్ని, అదృష్ట నిర్గమమైన బిలాన్ని, బహురూపైన నారిని, పుంస్థలీపతి అయిన పురుషుణ్ణి, రెండు వైపులా ప్రవహించే నదిని, ఏమండి 25 కంటే అద్భుతమైనటువంటి గృహాన్ని, చిత్రకథ కలిగిన హంసాన్ని, తనంతట తాను తిరిగేటువంటి క్షౌరపవ్యుణ్ణి ఏమండి గ్రహించాలి. విద్వాంసులైన మీరు పై విషయాల్ని సరిగా తెలుసుకోకుండా, మీ నాన్నగారి యొక్క ఆదేశాన్ని సరిగా ఆలోచించకుండా మీకు తగిన సంతానాన్ని ఎలా సృష్టిస్తారు అని చెప్పి ఏదో పొడుపు కథల్లాంటి మాటలు మాట్లాడాడు. అంటే వాళ్ళను తాను ఎలాగా మోక్ష మార్గంలో పయనించేవాడు, నిరంతరం నారాయణ స్మరణ చేస్తున్నాడు కదా, వీళ్ళని కూడా ఆ దారిలో తీసుకుపోవాలనుకుని ఈ విధంగా పొడుపు కథలు వేసి చెప్పాడు. వాళ్ళకి ఇంతకు ముందే మనసు శుద్ధమై ఉన్నది. ఈ నిల్లా అన్నాక ఓహో మనం అలాగే ప్రయత్నం చేయాలి అనుకున్నారు వాళ్ళు. దేవర్షి యొక్క మాటలు ఎలా ఉన్నాయి, అవి కూటంగా ఉన్నాయి, అర్థం కాకుండా ఉన్నాయి. వాళ్ళు తమ బుద్ధితో ఆలోచన చేయడం ప్రారంభం చేశారు. ఈ లింగ శరీరం యొక్క నిర్వాణాన్ని తెలుసుకోకుండా అసత్కర్మలు చేయడం ఏమిటి? సమస్తమైన ప్రాణులకు ఒకడే భగవంతుడు, పరుడైన ఆశ్రయుడు, సర్వసాక్షి. ఆయన మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు. ఆయన్ని తెలుసుకోకుండా చెడు కర్మ చేయడం వలన లాభం ఏమిటి? ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావడం ఉండదో, పాతాళం వలె జ్యోతిరూపుడైనటువంటి ఆ బ్రహ్మను తెలుసుకోకుండా అసత్కర్మల వలన ఏం ప్రయోజనం కలుగుతుంది? బుద్ధి అనేక రూపాలు కలిగినది, రజస్సు మొదలైన గుణాలతో కూడిందే. అది ఒక వ్యభిచారి అయిన స్త్రీ వలె చంచలంగా ఉంటుంది. దానికి వివేక ప్రాప్తి లేకుండా చెడు కర్మల వలన ఏమవుతుంది? బుద్ధికి సంఘం వలన ప్రభుత్వం భ్రష్టమవుతుంది. సంసారంలో తిరుగుతూ ఉంటాడు జీవుడు. ఏమండి, దీన్ని తెలుసుకోకుండా అవివేకం చేత చెడు కర్మలు చేస్తే ఏం కలుగుతుంది? సృష్టి సంహారం చేసేటువంటి మాయను తెలుసుకోకుండా మాయాకర్మల వలన లాభం ఏమిటి? 25 తత్వాలున్నాయి. ఈ 25 తత్వాల కంటే అతీతమైన వాడు, అద్భుతమైన 25 తత్వాలకు అద్భుతమైన దర్పణం వంటి స్వరూపం కలవాడు పరమాత్మ. ఆయన్ని తెలుసుకోకుండా అసత్కర్మలు చేయడం వలన, చెడు కర్మలు చేయడం వలన ఏం జరుగుతుంది? బంధం, మోక్షం, వీటిని రెండింటినీ కూడా తెలిపేటువంటిది భగవంతుణ్ణి తెలిపేది శాస్త్రం. ఈ శాస్త్రాన్ని విడిచిపెట్టి మోక్ష మార్గాన్ని తెలుసుకోకుండా చెడు కర్మల వలన లాభం ఏమిటి? ఎప్పుడూ భ్రమించే శీలం కలిగినటువంటి తీక్షణమైనటువంటి జగత్తును ఆకర్షించేటువంటిది కాలచక్రం. దీన్ని తెలుసుకోకుండా మనుష్యుడు చెడు కర్మలు చేస్తే లాభం ఏమిటి? శాస్త్ర స్వరూపం తండ్రి గారి యొక్క ఆదేశం. వీటిని ఎవడైతే తెలుసుకోలేదో అటువంటి వాడు
త్రిగుణాలతో కూడిన ప్రవృత్తి మార్గంలో నమ్మకం పెట్టుకుని సృష్టి మొదలైనటువంటి కర్మలయందే కనుక ప్రవృత్తుడైతే ఇప్పుడు ఎలా ప్రవృత్తుడు కాగలుగుతాడు అంటే ఆ మార్గంలో ఎలా వెళ్ళగలుగుతాడు? ఓ రాజా, ఇలాగా నారదుని యొక్క ఉపదేశానుసారంగా వాళ్ళు నిర్ణయం చేసుకున్న వాళ్ళి ఆయనకు ప్రదక్షిణం చేసి ఈ మోక్ష మార్గం వైపు వెళ్ళిపోయారు. ఆ పై పొడుపు కథలకి ఇది సమాధానాలు అన్నమాట. అందుకని వాళ్ళకి పరమాత్మ వైపు మనసు వెళ్ళిపోయింది. నారదుడు కూడా వీణ వాయించుకుంటూ మరి స్వరబ్రహ్మ యందు మనస్సును లగ్నం చేసి, ఇదండి మన సంగీతం అంటే. మన అదృష్టం ఏంటంటే భారతీయుల అదృష్టం, చెవులకు ఆనందాన్ని కలిగించే సంగీతం కూడా భగవంతుడి వైపు లగ్నం చేసేలా ఉంటుంది. కంటికి ఆనందాన్ని కలిగించే నాట్యం కూడా మనసుని భగవంతుడి వైపు లగ్నం చేస్తుంది. ఇంతవరకు ఆ విధంగా ఉండేది. ఇప్పుడు దాన్ని వీళ్ళు మార్చేశారు దుర్మార్గులు. ఓ గాయకుడు అంటున్నాడు, త్యాగరాజు చాలా దుర్మార్గం చేశాడు అన్నాడు. ఏమిటంటే ఏం లేదు, సంగీతం అంతా కూడా రామమయం చేసి పడేశాడు, హాయిగా ఆనందించుకున్నాను. అంటే ఏది ఆయన మనకు వరంగా చేశాడో, ఏ వరం వలన తాను మోక్ష మార్గాన్ని పొందగలిగాడో, సంగీతం ద్వారా ఆయన మహానుభావుడు మోక్షాన్ని పొందాడు కదా, అటువంటి గొప్పదే దివ్య సంగీతం ఆయన ప్రసాదిస్తే వీడికి ఆయన దుర్మార్గం చేసినట్టుగా కనపడుతోంది. ఇప్పుడు అంతా కశ్మలం కామక్రోధ మయం చేసి పడేస్తున్నారు సంగీతాన్ని, నాట్యాన్ని. ఏమండి, కనుక ఆ మహానుభావుడు వాళ్ళు ఆ నారదుడు ఆ సంగీతంతో భగవంతుని యందు మనస్సును లగ్నం చేసిన వాడై లోకాల్లో పర్యటన చేస్తున్నాడు. నారదుడి వలన మంచి శీలం కలిగినటువంటి తన కుమారులు ఈ విధంగా మోక్ష మార్గం వైపు వెళ్ళిపోతే ఆయన కష్టం తోచింది. వీళ్ళు నాశం పొందారు అనుకున్నాడు దక్ష ప్రజాపతి. పుత్రశోకంతో చాలా బాధపడ్డాడు. బ్రహ్మదేవుడు అతన్ని ఓదార్చి, మళ్ళీ నీ భార్య యందు సంతానం కలుగుతారన్నారు. అప్పుడు శబలాసులు అనే పేరు కలిగిన 1000 సంతానం కలిగారు. దక్ష ప్రజాపతి వాళ్ళకు కూడా చెప్పాడు, నాయనలారా ప్రజల్ని సృష్టించండి అని. వాళ్ళు కూడా నారాయణ సరస్సు దగ్గరికి వెళ్ళారు. అక్కడ నారదుడు మళ్ళీ వచ్చాడు. వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళినటువంటి దారినే చూపించాడు. ఆ సరస్సులో స్నానం చేశారు. మనసు శుద్ధమైంది. వాళ్ళు బ్రహ్మమంత్రాన్ని జపిస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. కొన్ని మాసాలు అయింది. వాళ్ళు ఉదకాన్నే ఆహారంగా తీసుకున్నారు. కొన్ని మాసాలు వాయువునే ఆహారంగా తీసుకున్నారు. అంటే ప్రాణాయామంతో ఉన్నారు అని అర్థం. కుంభక ప్రాణాయామంలో ఉంటే ఆకలి దప్పు, సమాధి స్థితిలో ఉంటే అప్పటికి ఆకలి దప్పుకలు ఉండవు. కనుక అలాగా భగవంతుని ఆరాధిస్తున్నారు. నారాయణుడికి నమస్కారం, మహాపురుషుడికి నమస్కారం అంటూ మంత్రజపం చేస్తున్నారు. మహారాజా, సృష్టి చేయడానికి ఉద్యుక్తులైనటువంటి వాళ్ళని చూసి నారదుడు పూర్వంలాగే పొడుపు కథల వంటి మాటలను వాళ్ళకి చెప్పి వాళ్లను మార్గాన్ని మళ్లించాడు. ఆయన అంటాడు, ఓ దక్షతనయులారా, శబలాసులారా, నా మాట వినండి. సోదరుల యందు వాత్సల్యం కలిగిన మీరు సోదరుల యొక్క మార్గాన్ని అనుసరించండి. ధర్మజ్ఞుడైనటువంటి పురుషుడు సోదరుల మార్గాన్ని అనుసరిస్తాడు. అతడు పుణ్యాత్ముడవుతాడు. అంతేకాదు మరుత్తులతో సైతంగా ఆనందిస్తాడు. ఇలా అంటే అనేసి నారదుడు వెళ్ళిపోయాడు. ఆయన ఉపదేశాన్ని అనుసరించి ఈ శబలాస్తులు సోదరుల మార్గాన్ని అనుసరించారు. వాళ్ళు నివృత్తి మార్గాన్ని పొందిన వారై ఎప్పటికి కూడా మరలి రాలేదు. ఆ సమయంలో దక్షుడు తనకి సంతానమంతా ఇలా ఆయన కొన్ని ఉత్పాతాలు కలిగాయి. ఈ ఉత్పాతాలు కలిగిన తరువాత నారదుడు చేసినటువంటి పుత్రనాశాన్ని గురించి విన్నాడు. పుత్రశోకంతో వ్యాకులుడై నారదుడి పైన కోపాన్ని పొందాడు. హఠాత్తుగా నారదుడు కనబడితే కోపంతో పెదవులు అదిరిపోతుండగా దక్ష ప్రజాపతి అన్నాడు, ఓరి దుష్టుడా, సాధురూపాన్ని ధరించిన నీవు నా కుమారులను సన్యాసి మార్గంలో, భిక్షుకుల మార్గంలో నడిపించావు. ఆ మార్గం చూపించావు వాళ్ళకి. ఋషులు, దేవతలు, పితృదేవతలు, ఏమండి, వీళ్లకు రుణపడి ఉంటాడు మనిషి. ఋషి రుణం తీర్చాలి అంటే పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని, ధార్మిక గ్రంథాలని తెలుసుకోవాలి. పితృరుణాన్ని తీర్చుకోవాలంటే సంతానాన్ని పొందాలి. దేవరుణం తీర్చాలంటే యజ్ఞయాగాదులు చేసి వాళ్ళని ఆరాధించాలి. ఆ రుణత్రయా నుండి విముక్తి కలగకుండా వాళ్ళను ఏం చేశావు? మోక్ష మార్గం వైపు మళ్లించావు. ఇలా ఇహపర లోకాలు లేకుండా చేశావు. నువ్వు క్రూరమైన హృదయం కలిగిన నీవు బాలకుల యొక్క చిన్నపిల్లల మనస్సుని చెడగొట్టే విధంగా నువ్వు ప్రవర్తించావు. నీవు కీర్తిని చెడగొడుతున్నావు, సిగ్గు లేకుండా ఉన్నావు.
విష్ణుమూర్తి యొక్క సభ్యులలో, పార్షదులలో, భక్తులలో ఏ విధంగా సంచరిస్తావు నువ్వు? నీకంటే మరెవడూ కూడా ఇలాగా భగవద్భక్తులు ఎవరు ప్రాణులకు ఉపకారం చేస్తారే తప్ప నీలాగా ఇతరులను పీడించరు. తండ్రికి కుమారులకు ప్రేమ భావాన్ని, ప్రేమ పాశాన్ని ఛేదం చేస్తున్నావు, నువ్వు అపరాధం చేశావు. నీ చూడు, ఈ విధంగా చేస్తే వైరాగ్యం అనేది ఎలా వస్తుంది? సుఖం దుఃఖం వీటితో కూడిన విషయాలు లోకంలో నిజమే. అయితే వీటిని అనుభవించకుండా వీటిపై వైరాగ్యం ఎలా వస్తుంది? ఏదో వేప పుల్ల నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉందని తెలుస్తుంది. కనుక సంసారం అసారము అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి తప్ప మాటల వలన తెలిసేది కాదు. కనుక ఈ అనుభవం లేకుండా జ్ఞానం కలగదు. జ్ఞానం లేకపోతే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? కర్మయందు ఆసక్తి కలిగినటువంటి గృహస్థులమైనటువంటి మాకు నువ్వు చాలా